వెల్కమ్ టు రూపా టైలరింగ్. నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్ నెక్ అండి. వీటికి ఇప్పుడు పోట్లీ బటన్స్ అనేటివి మనం బ్యాక్ మొత్తంలో పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ముందుగానే కొన్ని పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేశాను. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి సిల్వర్ కలర్ ఉంది కదా క్లాత్ అనేది. సిల్వర్ పైన మనం ఏ కలర్ పెట్టినా బయటకు ఎక్స్‌పోజ్ అవుతుంది గదా! ఈ విధంగా కలర్ అనేది బయటకు కనిపిస్తుంది మనకి. ఆ విధంగా కనిపించకుండా ఎలా పోట్లీ బటన్ అనేది రెడీ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. చూడండి ఇప్పుడు రెడ్ కలర్ అని పెడితే మనకు అందులో నుంచి లైట్‌గా రెడ్ అనేది కనిపిస్తుంది. వీడియోలో అంత క్లారిటీ లేదు గానీ రియల్‌గానైతే కనిపిస్తుందండి. అందుకోసమే నేను కొంచెం వైట్ క్లాత్ అనేది తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా. చిన్న పీసెస్ అనేది కట్ చేసుకొని చిన్న రోల్ లాగా చేసేసుకొని రౌండ్ బాల్ లాగా మనం ఏదైతే పోట్లీ బటన్స్ కోసం సిల్వర్ క్లాత్ స్క్వేర్ బాక్స్ కట్ చేసుకున్నామో దాని లోపల పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం రౌండ్ చేసుకొని తిప్పుకోవాలని. దాని కలరే మనము థ్రెడ్ అనేది తీసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా అలా ఫోల్డ్ అనేది ఒక 2, 3 రౌండ్‌లు చుట్టేసుకున్న తర్వాత ఒక నాట అనేది వేసుకోవాలి. కొంచెం కింద గూడా మనకు అలా చుట్టేసుకుంటే పోట్లీ బటన్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేసుకోవాలి ఈజీగా. చూడండి ఇప్పుడు మనకి ఇది మొత్తం బోట్ నెక్ బ్యాక్ మొత్తం పోట్లీ బటన్సేనండి. ఇప్పుడు ఇదొచ్చేసి మన బ్యాక్ మన ఇష్టమండి. 1 ఇంచుకి ఒకటి పెట్టుకోవచ్చు, పావించుకి ఒకటి లేదా 1/1 కొలత లేకుండా కూడా దగ్గర దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. మన చాయిస్ అండి. ఈ విధంగా టేప్ అనేది యూజ్ చేసుకొని మనం పావించుకా, హాఫ్ ఇంచుకా అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే పావించుకి ఒకటి పెడుతున్నానండి. ఈ విధంగా అన్నీ కొలుసుకొని మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. మనకు 1/1 పెట్టుకొని స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మనము ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం మనం పోట్లీ బటన్ పైన స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనము క్లాత్ తోటి యూజ్ చేయొచ్చు. ప్లస్ థర్మాకోల్ బాల్ తోటి ముత్యాలు ఉంటే ముత్యాలు ఎలానైనా సరే రెడీ చేసుకోవచ్చండి పోట్లీ బటన్స్ అనేటివి. చూడండి ఈ విధంగా అన్నీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా నీట్‌గా మనకెన్ని కావాలో అన్నీ ఈ విధంగా నీట్‌గా స్టిచ్ చేసేసుకొని చూడండి కింద క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉంది గదా! అది మనము మెయిన్ క్లాత్ అనేది కట్ గాకుండా నీట్‌గా ఇలా ఎక్స్‌ట్రా ఉన్న ఈ పోట్లీ బటన్స్ యొక్క క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఇలా కట్ చేసేసుకుంటే మనకు పోట్లీ బటన్స్ క్లాత్ అనేది చాలా తగ్గిపోతుంది గదా! చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు దీని పైన నుంచి మనం ఏం చేయాలి? ఈ పోట్లీ బటన్స్ యొక్క కార్నర్ ఉంది గదా! బ్యాక్ సైడ్‌ది అది కనిపియకుండా నీట్‌గా ఉండాలి అంటే ఇలాంటిది ఒక లైనింగ్ పీస్ అదే కలర్ తీసుకొని దాని పైన నుంచి పెట్టేసుకొని ఒక పెద్ద స్టిచ్ అయినా సరిపోతుందండి. ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్ అవుతుంది. మనకు పోట్లీ బటన్స్ అనేటివి బ్యాక్ సైడ్ మొత్తం ఐ నెక్ లాగా ఉండి గూడా పెట్టుకుంటే బ్యాక్‌లో బ్లౌజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే క్లాత్ కూడా వెల్వెట్ అండి. వెల్వెట్ పైన చిన్న చిన్న చెమ్కీతోటి డిజైన్ అనేది వచ్చింది సిల్వర్‌తో. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ను ఆ పోట్లీ బటన్స్ యొక్క మనకు ఖర్చు అనేది కనిపియకుండా ఫోల్డ్ చేసేసుకోవాలి. దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అనేది మనకు టచ్ అవ్వకుండా నీట్‌గా ఉంటుందండి. మనకు కొంచెం సిల్వర్ గదా! టచ్ అయినా మనకు కొంచెం దురదలాగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఇలా క్లాత్ అనేది వేసుకుంటే చాలా బావుంటుంది. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా! నేను మిడిల్‌లో కట్ చేసి ఒక పార్ట్‌కి ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేశాను. ఇంకొక సైడ్ వచ్చేసి మనకు ఇంకో పార్ట్ ఉంటుంది కదా! దానికొచ్చేసి ఈ విధంగా మనము పైపింగ్ అనేది ప్రిపేర్ చేశానండి. చూడండి ఇలా. వీడియో లెంథీ అవుతుందని చెప్పేసి నేను ముందుగానే పైపింగ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. చూడండి నార్మల్‌గా మనం ఎలా అయితే పైపింగ్ వేస్తామో అదే విధంగా అండి. చూడండి పెట్టేసి దాని పైన నుంచి మనం సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం దాని పైన నుంచి మనం ఏదైతే పైపింగ్ వేసామో దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మన పోట్లీ బటన్స్ యొక్క దారం చుట్టుకున్నాం కదా! అది కనిపియకుండా ఇప్పుడు మనం పెట్టే ఈ బ్యాక్ పార్ట్ ఇది ఇంకోటి పైపింగ్ క్లాత్‌ని దాని పైన పెట్టుకుంటూ నీట్‌గా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. చాలా నీట్‌గా వస్తుంది ఈ విధంగా. ఎవ్వరైనా సరే ఈజీగా పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి. ఈ విధంగా మొత్తం క్లాత్ మనం ఎన్నైతే పోట్లీ బటన్స్ ఉన్నాయో 2 బ్యాక్ పార్ట్‌లను కలుపుతూ ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్‌కు, హై నెక్ బ్లౌజ్‌కైతే చాలా బావుంటుందండి. ఇలా మొత్తం పోట్లీ బటన్స్ బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏమన్నా క్లాత్ మనం పోట్లీ బటన్స్ పెట్టుకున్న సైడ్ కొంచెం క్లాత్ తగ్గిపోతుంది. ఎందుకంటే స్టిఫ్‌నెస్ ఉంటుంది గదా!
ఇప్పుడు దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు పైపింగ్ క్లాతును మనము పోట్లీ బటన్స్ వేసుకున్న లైనింగ్ క్లాత్ అనేది అణిగినట్టుగా వచ్చేస్తుంది. దాని పైనుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా బాగుంటుందండి డిజైన్ అనేది చూడండి. ఈ విధంగా మనం నెక్కుకును బ్యాక్ సైడ్ టక్స్ వేసుకొని పైపింగ్ వేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.